అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారి కూటమికి, బాబు గారి కుటుంబ సభ్యులకు అందరికీ ఒక నీతి. వారు ఎన్ని బూతులు తిట్టినా గానీ అన్ని కూడా భగవద్గీతతో సమానం. ఎదుటివాడు మాత్రం ఏదన్నా ఒక్క పరుష పదం గాని ఒక బూతుగానే మాట్లాడా వాడి ఇంకా మనిషి కాదు, వాడిది జన్మ కాదని చెప్పి యావత్ కూటమి నేతలంతా రెచ్చిపోతున్నారు. గతంలో బాబు గారి భార్య దళితులు ఏమని తిట్టింది, కొడకల్లారా నీది ఓ బతుక, నేను ఉన్నత కులంలో పుట్టానని చెప్తే మరప్పుడేమైందిరా చంద్రబాబు నీకని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఏదో అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని చెప్పి అతను కారాంతాల పగలు కొట్టేసి ఇల్లంతా ధ్వంసం చేసి ఈ రోజు చూశాను. ఈ రోజు ఆయన ఇల్లు కూడా కాల్ చేశారు. ఇంత దుశ్చర్యలకు నీ యొక్క కూటమి పాల్పడుతుందంటే మీది మనిషి జన్మ కాదా? నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నావు. ఒకవేళ ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తీర్చుకోరా చంద్రబాబు. అంతేకాని నువ్వు నీ కొడుకు కలిసి ఇలాగ పగలగొట్టేసి ఇల్లంతా నాశనం చేసి వాళ్ళని హత్య చేయాలనే కదా నువ్వు వచ్చావు. వేరే సంగతి ఏమి లేదు అక్కడ. నువ్వు వారిని చంపేయాలని ఉద్దేశంతో నువ్వు వచ్చావు. ఈ ఫ్లెక్సీ ఎందుకు వేసావురా? మరి జగన్ బొమ్మ పెట్టేందుకు వేసావురా అందులో అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. లడ్డూలో చల్లి జగన్ కలిపేశాడా నెయ్యిలో నువ్వు చూసావా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు గారు మీరు సిగ్గు, లజ్జ, మానము, అభిమానము అన్ని ఇడిచిపెట్టేశారు. మీరు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారో కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. అలా ప్రవర్తిస్తున్నారు. మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి దగ్గర పడిందేమో, అందుకే ఇలా రెచ్చిపోతున్నామని అందరూ కూడా అనుకుంటున్నారు. చంద్రబాబు గారు మరి మీరు నోరు తెరచరు. ఆ పావలా కళ్యాణ్ గారు ఆడెక్కడికి వెళ్ళిపోయాడు? గతంలో మెట్లు కడిగేశాడు. మరి ఇప్పుడు మరి కాపు సోదరులందరి మీద దౌర్జన్య కాలం జరుగుతుంటే ఆడికి కనపడదా? కులాలు ఏమంటాడు? 24 గంటలు కులాలతో ఉంటాడు వాడు. నీ దగ్గర ప్యాకేజీ దొబ్బి నీ కొమ్ము కాస్తూ నీకు గులాముగా నీకు బానిసగా బ్రతుకుతూ వాడా బతుకుతున్నాడు. ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రతిపక్షంలో గాని అధికార పక్షంలో గాని. నీ అంత నీచమైనటువంటి వారిని నేను ఎక్కడా చూడలేదు. నాకు 64 సంవత్సరాలు. ఈ 64 సంవత్సరాల్లో ఎన్నో చూశాను నేను. ఇంత నీచమైనటువంటి సంస్కృతిని ఈ చంద్రబాబు కొడుకు, ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఏంటండి ఇది? అసలు అవన్నీ చూస్తుంటేనే ఆడవి అదేదో ఎమ్మెల్యే అంట అది రెచ్చిపోతుంది. దాన్ని మనిషి జన్మో కాదని చెప్పి ప్రతి ఆడది కూడా సిగ్గుపడుతుంది. చెప్పు తీసుకొని వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని వచ్చేసాడు గతంలో. ఆయన్ని చూసి ఆదర్శంగా ఇది కూడా చెప్పు తీసుకొని కొట్టేస్తానంటుంటే అసలు సభ్య సమాజం అంతా సిగ్గుపడుతుంది. కోర్టులు లేవా, న్యాయస్థానాలు లేవా? మరి పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందో నాకు అర్థం కావడం లే. వారు కేవలం నిమిత్త మాత్రులు. మరి వేరే వాడు ఎవడన్నా చేస్తే ఊరుకుంటారయ్యా? అలాగా పోలీసులు కనీసం లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు లాఠీకి బుద్ధి చెప్పాలి కదా. మరి అధికార పక్షంలో ఉంటే ఒకలాగా, అధికార పక్షంలో లేకపోతే ఎలా ఒకలాగా అని చెప్పి ఈ పోలీసులందరినీ యావత్ రాష్ట్రం ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు అక్కడ అంతమంది దహనకాండ చేసి కటారులు తీసుకొచ్చి ధ్వంసం చేస్తుంటే ఒక్కడి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయలేదంటే అసలు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బ్రతికుందా అని చెప్పి ప్రజలందరికీ అనుమానం కలుగుతుంది. ఈ విషయంలో తప్పకుండా కోర్టులన్నీ, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని సుమోటోగా ఈ కేసు తీసుకొని ఈ చంద్రబాబు గారి మీద, ఈ ప్రభుత్వం మీద, ఈ పవన్ కళ్యాణ్ గారి మీద అందరి మీద కూడా సుమోటోగా కేసు బుక్ చేయాలని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. కమ్మవాడే మనిషి కాదయ్యా చంద్రబాబు. మనుషులు ఎంతో మంది ఉన్నాం, అనేక కులాలు, అనేక మతాలు కలిసి ఉన్నాయి. నీ కమ్మ జాతే గొప్పదనుకుని నువ్వు కమ్మగా ఇలా ఉంటే గనక నీకు వచ్చే రోజుల్లో ఉంటాది. అలా ఇలా ఉండదు ప్రజల చేతిలో. మనం ఏదైతే విత్తుతామో అదే మొలకెత్తుతుంది. అది గుర్తు పెట్టుకో. మనము వేప చెట్టు విత్తితే వేప చెట్టే మొలకెత్తుతుంది. ఉసిరి చెట్టు విత్తితే ఉసిరి చెట్టు కాస్తుంది. కానీ మామిడి చెట్టు విత్తితే వేప చెట్టు రాదయ్యా. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇటువంటి విత్తనాలన్నీ వేసి నీ యొక్క గూండాల కూటమి నేతలందరూ కలిసి ఇలా దౌర్జన్య కాండకు పాల్పడుతుంటే మనిషి జన్మ కాదా? నువ్వు ఇప్పటికి కూడా స్పందించలేదు. నువ్వు గాని నీ డిప్యూటీ సీఎం గారు గాని ఎవడు స్పందించలేదంటే మీరు మనిషి జన్మ కాదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అయితేనేమి, ప్రధానమంత్రి అంతా చూస్తూ ఉంటారు. ఎంత మీకు గూటాల కూటమిలో ఉన్నా గాని మరి మీది మనిషి జన్మలు కాదేమో. ఇలాగే కానివ్వండి, పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఎవడాపలేడు. నాకు అర్థమైంది ఒకటే, మీకు పోవు కాలం దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇటువంటి వింత పొగడులకు పోతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇకపోతే నువ్వు గతంలో జగన్ ఏమన్నావు? సైకో అన్నావు. మరి సైకో అనేది బూతు కాదా అని అడుగుతున్నావు. మరి నువ్వైతే సైకో అనొచ్చు. నీ భార్య అయితే మాత్రము దళితుల్ని ఎంత నీచంగా తిట్టిందో అది కూడా నీకు వినిపిస్తావు. ఓసారి చూడు.
నేను సైకో జగన్ అనడానికి కూడా కారణం ఉంది. మానసిక స్థితి బాగలేని వ్యక్తులు ఒక సైకోగా తయారై రాష్ట్రాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేస్తారో ఇతను ఒక చక్కని ఉదాహరణ దానికి. చంద్రబాబు గారు సైకో ఎవరో నీకు అర్థమవుతుంది. సైకో నువ్వు చంద్రబాబు, నువ్వు నీ ముఠా కలిసి సైకో వేషాలు వేయడమంటిదే ఈ విధ్వంసకాండనే సైకో అంటారు. నీ అంత సైకో ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. నీ భార్య కూడా పెద్ద సైకో. నీ భార్య మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినిపిస్తాను, ఒకసారి విను. కూర్చున్నదే అంటాను ఏంటంటే తగ్గింతో పుట్టిందా చెత్త చెత్త పట్ల కూడా అవసరం వస్తావు. బాబు గారు, తమరి సతీమణి గారు చక్కటి సుభాషితాలు వినిపించారు కదా. అలా కొడకాని కూడా అంటున్నారు దళితులని చెప్పి. ఇంతటి మాటలు మాట్లాడాను మరి నీ పెళ్ళాన్నేమనాలి చంద్రబాబు? ఏదో నిన్నమ్మటి రాంబాబు అన్నాడని చెప్పి నువ్వు అతని ఇల్లంతా పగలగొట్టేసి అతను చంపేయడానికి వెళ్ళావు కదా. అనుమానమే లేదయ్యా, నువ్వు హత్య చేయడానికే నీ యొక్క పచ్చముఠ అంతా వెళ్ళి ఇలాగ విధ్వంసకాండ సృష్టించారంటే నీది ఓ బ్రతుక, నీది ఓ బ్రతుక, నీ ముఠాదో బ్రతుక, నీ పచ్చముఠ. అదెవరో ఒక ఎమ్మెల్యే అంటే అదో రెచ్చిపోతావు. దాని కథ ఏంటో చూద్దాం, ఒక్క నిమిషం ఆగు. ఇది ఒక ఎమ్మెల్యే అంట, ఇది చెప్పు చూపిస్తుంది. దీన్ని కూడా అదే చెప్పుతో ప్రజలందరూ కొట్టే సమయం దగ్గరలో ఉంది. దీన్ని బతుకొచ్చాడా? అమ్మా చెప్పండి, వచ్చిన ఎమ్మెల్యే అది ఏం మాట్లాడింది, అదేం బూతులు మాట్లాడిందో కూడా చెప్పండి. దాంతో బతుగా కూడా చెప్పండి, అది ఎన్ని బూతులు మాట్లాడిందో అన్ని విషయాలు మాతో పంచుకోండి. ఆమె బండి మీద వచ్చిందండి, వస్తే మేము వెళ్ళకుండానే ఉన్నాము. చెప్పు చూపెట్టేసేసి మాట్లాడుతుంది. ఎస్ట్ మినిస్టర్ ఆ మాట మాట్లాడుతుంది. ఆమె ఏముందనేసి మాట్లాడిద్ది అసలు. ఆమె వచ్చింది, బండి పెట్టింది, ఉరికెత్తేసింది, 4 మనుషులు తెచ్చుకుంది, పులిహారలు తెచ్చుకుంది, దేనికి రాళ్లు తెచ్చుకుంది, గడ్డ పలుకులు తెచ్చుకుంది. ఎవరిని కొట్టేసేద్దాం అనేసి తెచ్చుకుందో మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఆమె తెచ్చుకున్నది మరి ఆగాలి కదా. మరి ఎంతమంది పోలీసు బందోబస్తులు చేస్తున్నారు, మళ్ళీ అడ్డే మాట్లాడుతున్నారు, అడ్డే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకా మేము ఎందుకు పొద్దున్న చేసిన దానికి కూడా ఇప్పుడు లడ్డూది అయిపోయింది. గీరు చేస్తున్నారు, మాట్లాడుకున్నారు. పొద్దున గుడికెళ్ళి వచ్చాము, చక్కగా అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ బ్యానర్ల కాడ గొడవ చేసినా కూడా సార్ వచ్చాడు, అన్ని బాగానే జరిగినాయి. అసలు సార్ మీద అంత కోపం ఉన్నప్పుడు సార్ ముందే మాట్లాడుకొని ఒక సార్ అయిపోయింది కదా. పద్దాకలు ఈ గొడవలు ఉండకూడదు కదా. సార్ని పద్దాకలు తెడపము, పొద్దునే లేచిన నుంచి లంచా కొడక లంటే కొడక ఇయే మాట్లాడినా సార్ని. అమ్మా మీ ఆవేదన నాకు అర్థమైంది. ఇది ఒక బ్రతుక, దీంది ఓ బ్రతుక. నల్లగేది వచ్చినట్టు వచ్చేసింది, నల్లద్దాలు పెట్టుకొని నోటికొచ్చిన లకారపు కొడక, ఆ కొడక, ఈ కొడక అని దుర్భాషలాడుతూ. దాంది ఒక జన్మాది, అసలు ఆడపుట్టక లేకపోతే దెయ్యమాది. అది మనిషి జన్మే కాదు. అసలు దీన్ననేమి లాభము? చంద్రబాబు గారి మిస్సెస్ గారి దగ్గర ఏమన్నా ట్రైనింగ్ పొందిందేమో, అందుకే అంత చక్కగా లకారము కొడక, ఆ కొడక, ఈ కొడక అని తిడుతుందంటే నాకు అనుమానం ఏమీ లేదు. అమ్మగారి దగ్గరే ట్రైనింగ్ పొందిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది నిజంగా మనిషి జన్మ ఎత్తినవాడు కూడా ఎవడు కూడా ఇలాంటి పనులు చేయడం. నిజంగా ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయన అతను అని పిలిచే సంస్కారం మాది. ఏమన్నావు? ఇతందివో బతుక అన్నావా? నీదో బతుక, నీదివో బతుక అని నేను అడుగుతున్నా. మరి మీరందరూ లకారమ కొడక, ఆ కొడక అని తిట్టేస్తుంటే అందరూ ఇంటూ ఉండాలా? నీదివో బతుక, నీదివో బతుక అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. అసలు మీరు ఆడపుట్టకో కాదో నాకు అర్థం కావడం లేదు. ఏదో డాన్ లాగా ప్రవర్తిస్తున్నావు. గంజాయి ఈ వ్యాపారం చేసుకొని సారా కాసుకొని బతుకుతున్నావు ఏంటి? అసలు నువ్వు ప్రజాప్రతినిధులాగా నాకు కనపడటంలే. నువ్వు మాత్రం 90% ఏ సారా దుకాణమో పెట్టుకుని ఎక్కడో గంజాయి అమ్ముకున్న బ్యాచ్ కు ఉన్నట్టున్నావు. నీదివో బతుక ఏంటి? రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో చనిపోయింది అనుకో, పోలీస్ వ్యవస్థే లేదనుకో, కానీ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నీకు ముందు ఉంటది, ఈ రోజు అయిపోలేదు. నీ అమ్మ అదే, నీ బాబు ఆడే చంద్రబాబు గారి పెళ్ళం తిట్టినప్పుడు ఏమైందే? అప్పుడు మాట్లాడవే. రాష్ట్ర దళితులందరూ ఎంత బాధపడ్డారో నీకేం తెలిసే? ఆడనేదో అన్నావని నువ్వు రెచ్చిపోతుంటే నీది ఓ బతుక. మీ అందరికీ పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలా రెచ్చిపోతున్నారని నాకు అర్థమవుతుంది. నీకు మాత్రం నాకు అర్థమైందేమిలే, నీకు మాత్రం 100% నీకు టైం మాత్రం దగ్గర పడింది. అందుకే ఇటువంటి వింత పోకడలు పోతున్నారు. వీళ్ళేమి చేయలేరు, వీళ్ళేం మాట్లాడలేరు అనే ఈ విధి విధానం ఏదైతే ఉందో అది ఇంత దూరం తీసుకొచ్చిందేమో అని నాకు ఈరోజు అనిపిస్తా ఉంది. లడ్డు కల్తీ అయ్యిందా లేదా అన్నది నా ప్రశ్న. ఈరోజు పొడిచి చంపేసింది గుణపంతో పొడిచామా, బల్లంతో పొడిచామా అనే నువ్వు అన్నది నిజమే. నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. నువ్వు గుణపాలతో పడవగలవు, బల్లెంతో పడవగలవు, మొత్తానికి
ఈ యొక్క అంబటి రాంబాబును హతమార్చడానికే నీ గూటాల కూటమంతా వచ్చిందని అర్థమవుతుంది. లేకపోతే ఇటువంటి విధ్వంసకాండ ఎందుకు జరుగుతుంది? అతను హతమార్చాలనేటువంటి నువ్వు అసలు మహిళవా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు జన్మ నీది ఆడ జన్మ లేకపోతే ఏ జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు. నీకు నీ బాబుకి అందరికీ కూడా ముందు ముందు ఆ భగవంతుడే సరైన రీతిలో బుద్ధి చెప్పి మీరు శాశ్వతంగా కాటకటాల్లోకి వెళ్ళిపోవడం ఖాయంగా కనపడుతుంది. నువ్వేదో డాన్ అనుకుంటున్నావేమో. బల్లెముతో పొడుస్తావా, కత్తితో పొడుస్తావా? నీ బతుకొచ్చాడా? ఆడదానివా లేదా నువ్వు? యావత్ మహిళా సమాజం అంతా నీలాంటి ఆడదాన్ని చూసి సిగ్గుపడుతుందని చెబుతున్నాను. ఇంతకంటే ఏం చెప్పలేము. ఇదండి విషయము. అంబటి రాంబాబు మీద జరిగినటువంటి ఈ హత్యాకాండ, ఈ మారణకాండ అందరూ చూస్తున్నారు. బాబు గారి గూటాల కూటమికి పోయే కాలం దగ్గర వచ్చిందని అర్థమవుతుంది. అందరికీ నమస్కారము. బాయ్.